రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని వార్తలను ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. అనంతపురం అభివృద్ధిపై నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశంలో అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. కుక్కలకు ఆపరేషన్ పేరుతో గత ప్రభుత్వంలో 40 లక్షల దోపిడీ జరిగిందన్న ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆరోపణలపై మేయర్ అభ్యంతరంతో వాదన జరిగింది. తెలుగు రాష్ట్రాలు ఆర్థికంగా దెబ్బతినడానికి మాజీ సీఎంలు జగన్, కేసీఆర్లే కారణమని బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. చంద్రబాబు అనుభవం వల్లే ఏపీలో పాలన ముందుకు సాగుతోందన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారుతోనే పరిస్థితి మారుతుందన్నారు. విదేశీ మాదక ద్రవ్యాల రవాణాపై తీర ప్రాంత ప్రజల అవగాహనకు సీఐఎస్ఎఫ్ చేపట్టిన సైకిల్ ర్యాలీ భోగాపురం చేరుకుంది. సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశం, మాదక ద్రవ్యాల రవాణాపై అప్రమత్తంగా ఉండాలని తీర ప్రాంత ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ సాగుతోంది. బాపట్ల జిల్లా ఇసుకదర్శిలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సారథ్యంలో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహించారు. 220 మంది హాజరు కాగా 55 మంది ఎంపికయ్యారు. యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యమని నేతలు ఉద్ఘాటించారు. జీవ వైవిధ్యంపై అవగాహనకు చర్యలు చేపడుతున్నట్లు బయోడైవర్సిటీ మండలి చైర్మన్ ఎన్ విజయ్ కుమార్ తెలిపారు. అమరావతి, తిరుపతి, విశాఖలో బయోడైవర్సిటీ పార్కుల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు తిరుపతిలో జరిగిన శేషాచలం బయోడైవర్సిటీ సదస్సులో తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని కర్నూలు జిల్లా గనేకల్లు సచివాలయం వద్ద గ్రామస్తులు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. పైప్లైన్ లీకేజీ కారణంగా 15 రోజులుగా కుప్పగల్లు అసెస్ ట్యాంక్ ద్వారా తాగునీరు సరఫరా చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. భీమవరం కలెక్టర్ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ వైద్య సేవా మిత్రాలు శాంతియుత ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. మంగళగిరిలోని కాజా గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తితో పాటు కొనుగోలు చేస్తున్న 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వాట్సాప్ ద్వారా గంజాయి వివరాలు తెలుసుకుంటున్నట్టు తెలిపారు. వారి నుంచి సుమారు 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని బైర్లూటి టెంపర్ డిపోలో 14 టేకు దొంగలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంతోనే వన్యప్రాణులు వేటగాళ్లకు బదులవడం, అటవీ ఆస్తులు చోరీ జరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. అనారోగ్య కారణాలతో ప్రాణాలు విడిచిన వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మకు పలువురు వైసీపీ నేతలు వైఎస్ విజయమ్మ నివాళులర్పించారు. ఇవాళ జరిగే అంత్యక్రియలకు వైసీపీ అధినేత జగన్ హాజరు కానున్నారు.